హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వెస్ట్రన్ స్టైల్ టాప్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. మనము స్టిచ్ చేసే ఈ టాప్ వచ్చేసి మోకాళ్ళ పైకి వరకు మాత్రమే వస్తుంది. ఇది పంజాబీ డ్రెస్లా కుర్తీలా కొంచెం కిందకి పెట్టుకుంటే ఆ లుక్ చూడటానికి బాగుండదు. కాబట్టి మనకి మోకాళ్ళకి పైకి మాత్రమే వస్తుంది మనం కట్ చేసే ఈ టాప్. ఈరోజు ఈ వెస్ట్రన్ స్టైల్ టాప్ని చూడబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనం ఎప్పుడు కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ని ముందుగానే మీరు చూడగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోని చూసేద్దాం. రెడీమేడ్ స్టైల్ టాప్ని కట్ చేసుకోవడానికి 1 మీటర్ లైనింగ్ క్లాత్, టాప్ కోసం 1 మీటర్ క్లాత్, దీనికి హ్యాండ్స్ని డిజైన్ నెట్ తీసుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఇలా ఈ డిజైన్ వచ్చేలా తీసుకున్నాను నెట్. ఇది వచ్చేసి 1/2 మీటర్. దీనికి నాకు ఇది శారీలో మిగిలిన పీస్ని తీసుకున్నాను. దీనికి ఒక సైడ్ నేను బార్డర్ కట్ చేశాను మనకి, అందుకోసం అని చెప్పి నేను కొంచెం వెడల్పు ఎక్కువే తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి మనకి 1/2 మీటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కటింగ్ ఎలా అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం తీసుకునే ఈ టాప్ వచ్చేసి టాప్ లెంత్ వచ్చేసి 30 ఇంచులు. ఇది దాదాపుగా మనకి మోకాళ్ళ పైకి వరకు వస్తుంది. ఇది వెస్ట్రన్ స్టైల్. ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకుందాం. ఈ లైనింగ్లో మనకి ఫస్ట్ బాడీ పార్ట్ పీస్ని తీసి ఆ తర్వాత జాయింట్ పీస్ని ఎక్స్ట్రా తీద్దాం. బాడీ పార్ట్ పీస్ని తీయడం కోసం మనం తీసుకున్న ఈ మీటర్ లైనింగ్లో నుండి ఈ లైనింగ్ వచ్చేసి ఆల్రెడీ మనకి డబుల్ ఫోల్డింగ్ మీద వచ్చేసింది. డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ క్లాత్ని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇలా కనుక చెస్ట్ లూజు, నడుం లూజు, ఖర్చులతో సహా సరిపోయిందంటే ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి లూజ్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఈ పీస్ని ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజు ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు. ఒకసారి మనకి లూజుకు సరిపడా క్లాత్ని చెక్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని తీసుకోవాలి. కొలతలు వచ్చేసి మనకి ఫుల్ లెంత్ 30 ఇంచులు అయితే బాడీ పార్ట్ వరకు 13 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. 13 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 14 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి క్రాస్గా రాకుండా ఉండడం కోసం రెండో వైపున కూడా ఈ 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసి ఈ 2 డాట్స్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ లెంత్ని ఒకసారి తీసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి ఫుల్ షోల్డర్ 13 ఇంచులు. వచ్చిన షోల్డర్లో నుండి సగం మనం ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. 13 ఇంచుల్లో సగం 6.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి కలిపి దీనిలో నుండి మనం సపరేట్ చేసేసుకొని మనకి ఈ నెక్ లెంత్ ఎంత వెడల్పు కావాలి అనుకుంటున్నాము దాన్ని బట్టి మనం ఇది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ లెంత్ 3.5 ఇంచులు మార్కింగ్ చేసేస్తున్నాను నేను. నెక్ డౌన్ వచ్చేసి మనకి ఎంత కావాలి అనుకుంటే అంతా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 3 ఇంచులు తీస్తున్నాను నెక్ డౌన్ కోసం. ఈ మార్కింగ్స్ పెట్టేసుకొని మనము మొత్తం ఈ లైనింగ్ పీసుల్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ని డ్రా చేసేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి కలిపి ఎంతైతే తీసుకున్నామో అదే లెంత్ని ఈ ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. 6.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఈ 2 డాట్స్కి మధ్యలో 1.5 ఇంచ్ ఉండేలా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి షోల్డర్ డౌన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసి ఇక్కడ నుండి జస్ట్ ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని కొలుచుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచులు అంటే మనం ఈ పీస్ని 4 మడతలుగా ఫోల్డ్ చేసాం కాబట్టి 30 ఇంచుల్లో 4వ భాగం 7.5 ఇంచుని చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచుల్లో 4వ భాగం అంటే 7 ఇంచులు ఈ చివరి వైపున మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం
ఇప్పుడు దీనికైతే మనకి ఎక్స్ట్రా లూజులు అవి ఏమీ అవసరం లేదు. దాదాపుగా లూజులు మనం తీసుకోవడానికి కూడా కొంచెం ఛాన్స్ తక్కువే ఉంటుంది. ఇక్కడ మాత్రమే కొంచెం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఖర్చు కోసం మనకి 1 ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది, లేదంటే 1.5 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి పెట్టుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు. ఇప్పుడు నేనైతే ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ చివరన కూడా సేమ్ అదే విధంగా 1.5 ఇంచ్ ఖర్చు పెట్టేసుకోవాలి. ఇలా ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోబోయే ముందుగా మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ తీస్తాం. ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలా మనం మధ్యలో కట్ చేసి ఎక్స్ట్రా జాయింట్ చేస్తాం. కాబట్టి ఈ ఫోల్డింగ్ మీద ఓన్లీ మనకి ఫ్రంట్ పార్ట్లో పీస్ వరకు మాత్రమే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఈ మార్కింగ్ చేసిన దాని వరకే కట్ చేస్తాము. ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా మనం ఫ్రంట్ పార్ట్లో వరకే ప్రిన్స్ కట్ వేయడం కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇప్పుడు మనం మొత్తం కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో వరకు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేస్తే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ని బ్యాక్ పార్ట్ పీస్ని సపరేట్ చేసేసుకోవాలి. ఈ 2 పీసుల్ని ఇలా సపరేట్ చేసేసుకొని ఇక మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాం. బ్యాక్ పార్ట్ పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ పీస్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా, ఎక్స్ట్రా మార్కింగ్ చేసిన ఈ పీస్ని వరకు కట్ చేసేయాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎక్స్ట్రా టక్స్లు ఏమీ వేయం కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా పెట్టిన కొలత ఏదైతే ఉందో అదే కొలత వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్లో కూడా ఈ నెక్ లెంత్ వచ్చేసి మనం ఎంత కావాలి అనుకుంటే అంత డౌన్ మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 3 ఇంచులు పెట్టేశాను బ్యాక్ నెక్ డౌన్ కోసం. ఇలా మార్కింగ్ చేసేసి జస్ట్ మనం ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో రౌండ్ చేసేసుకోవచ్చు. మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్లో కూడా మనం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టాం కదా, మార్కింగ్ చేసి పెట్టిన ఈ పీస్ని మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్, అంటే మా ఫుల్ బోట్ నెక్ వచ్చేలా లేదంటే జస్ట్ స్క్వేర్ వచ్చేలా, దీనిలో కూడా అంటే బోట్ నెక్ కటింగే మనకి ఈ నెక్ షేప్ కొంచెం బాగా డీప్ కావాలి అనుకుంటే డీప్, బాగా పైకి కావాలి అనుకుంటే పైకి, ఇలా మనకి నచ్చిన షేప్లో మార్కింగ్ చేసేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకున్న ఈ చిన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి ఇక్కడ సుమారుగా ఒక 1 ఇంచ్ వరకు లోపలికి తీసుకోవాలి. కింద వైపున అయితే డౌన్ చేయకూడదు. ఈ పై వైపున ఈ రౌండ్ తిరిగే దగ్గర నుండి 1 ఇంచ్ వరకు ఇలా జస్ట్ మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ లైనింగ్ పీసులు వేసుకొని సేమ్ ఇదే సైజులో ఒరిజినల్ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్కి సరిపడా పైవైపున పీస్ని కట్ చేశాను, టాప్ పీస్ని. ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని మాత్రమే వేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ పీస్ వేసి కట్ చేసామంటే మనకి ఈ పీస్ తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ పీస్ని వేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ పీస్ ఎక్స్ట్రా ఉంటే చిన్న పీస్ని కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ టాప్లో మిగిలిన పీస్ని కట్ చేసుకోవాలి. మిగిలిన పీస్ని కట్ చేసుకోవడానికి మనం లైనింగ్ని కట్ చేసి పెట్టాం కదా, కట్ చేసి పెట్టిన ఈ లైనింగ్ని మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని మాత్రమే తీసుకోవాలి కొలత కోసం. ఈ పీస్కి ఎంతైతే ఉందో సేమ్ ఇదే సైజులో మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక మనకి ఎక్స్ట్రా ఏమీ అవసరం ఉండదు. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి మనం పొడవుని కొలుచుకోవాలి. పొడవు వచ్చేసి మనం మొత్తం ఫుల్ లెంత్లో నుండి బాడీ పార్ట్ కోసం పై వైపున కింద వైపున ఖర్చుకి కాకుండా 13 ఇంచులు మార్కింగ్ చేసాము. ఇక ఈ పీస్ వచ్చేసి మనం 14 ఇంచులు తీసుకోవాలి. 14 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్, పై వైపున జాయింట్కి ఖర్చు, అలానే ఈ చివరి వైపున ఎక్స్ట్రా ప్రిల్స్ని జాయిన్ చేయడం కోసం ఖర్చు కలిపి ఒక 1 ఇంచ్ని ఎక్స్ట్రా తీసుకుంటే మొత్తం 15 ఇంచులు తీసుకోవాలి ఈ పీస్.
15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో ఈ వచ్చిన లూజ్ కంటే కొంచెం మనకి ఇక్కడ వేస్ట్ లూజ్ కంటే ఇక్కడ థైస్ దగ్గర కొంచెం ఎక్కువ లూజ్ కావాలి కాబట్టి ఇక్కడ వచ్చిన లూజ్ కంటే ఒక 2 ఇంచులు ఈ చివరన ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 9.5 ఇంచులు వచ్చింది. ఈ వచ్చిన 9.5కి ఎక్స్ట్రా 2 అంటే మనకి 11.5 ఇంచులు వస్తుంది. 11.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుండి జస్ట్ ఇలా యూ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఖచ్చితంగా ఇలా యూ షేప్లో మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ టైట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఇలా కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా తీసేస్తే మనకి ఈ డ్రెస్ వచ్చేసి చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా మనం 2 పీసులని కట్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఒక పీస్ వస్తుంది, బ్యాక్ పార్ట్లో ఒక పీస్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని వేసి కట్ చేసాము కాబట్టి ఫ్రంట్ పార్ట్ పీస్కి అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. బ్యాక్ పార్ట్ పీస్కి వచ్చేసరికి ఈ పీస్ కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది మనకి. ఈ పీస్ని వచ్చేసి మనం మొత్తం జాయింట్ చేసిన తర్వాత ఈ చిన్న పీస్ని ఇలా క్రాస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ పీస్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో డ్రెస్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో పై వైపున టాప్ పీస్ని కూడా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత చివరన చిన్న ప్రిల్స్ పెట్టడం కోసం ఒక స్ట్రైట్ పీస్ని తీసాను. ఇది వచ్చేసి మనకి మొత్తం 4 ఇంచులు ఉండేలా తీసుకున్నాను. మనకి మొత్తం పొడవులో నుండి ఈ ప్రిల్స్ కోసం 3 ఇంచులు తీసుకోవాలి ఒరిజినల్ కొలత. ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టాలి కదా, దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫ్రంట్ పార్ట్లో ఒక పీసు, బ్యాక్ పార్ట్లో ఒక పీస్, మొత్తం 2 పీసులు తీసాను. ఒక చిన్న స్ట్రైట్ పీస్, దీనికంటే కొంచెం ఒక 5-6 ఇంచులు ఎక్కువ పొడవు ఉంటే సరిపోతుంది. ఇలా 2 పీసులని తీసాను. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కోసం క్లాత్ని తీసుకుందాం. హ్యాండ్స్ కోసం సపరేట్గా తీసాను కదా క్లాత్. ఈ క్లాత్ వచ్చేసి మనకి 1/2 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. మొత్తం ఈ 1/2 మీటర్ క్లాత్ని మనకి 2 హ్యాండ్స్కి సరిపడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఈ చిన్న అంచుని వరకు కట్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 16 ఇంచులు. 16 ఇంచులు ఈ చివరి వైపున మనకి ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. చివరి వైపున అంచుని ఫోల్డ్ చేసి కుట్టడం కోసం ఇక్కడి నుండి 16 ఇంచులు ప్లస్ పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్ కర్వ్ కోసం ఈ చివరన 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ను కొలుచుకోవాలి. హ్యాండ్కి ఈ చివరి లూజ్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచుల్లో సగం అంటే మనం 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే హ్యాండ్కి వచ్చేసి 5 లేదంటే 6 ఇంచుల దగ్గర ఒక లూజ్ను కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచులు అంటే దానిలో సగం 6 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. వచ్చిన ఈ 6 ఇంచులకి ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ పెట్టేసుకోవాలి. 6 + 1 7 ఇంచులు. 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం బాడీ పార్ట్లో 1.5 ఇంచు మాత్రమే తీసాం కదా, ఈ హ్యాండ్లో కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు మాత్రమే తీసేసుకోవాలి. అప్పుడే మనకి ఈ బాడీ పార్ట్ పీస్, హ్యాండ్ పీస్ ఈక్వల్గా సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా తీసేసుకొని ఇక్కడ నుండి కొంచెం జస్ట్ ఇలా డౌన్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 హ్యాండ్స్కి మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా రావడానికి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 2 హ్యాండ్స్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి 3/4 ఇంచు ఉండేలా లోతు తీసుకోవాలి. లోతు తీసిన వైపున ఒక చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం టాప్కి అన్ని పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత
ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్లో లైనింగ్ పీస్, ఈ లైనింగ్ పీస్ని తీసుకోవాలి. ఈ లైనింగ్ పీస్లో మనం ఒకేసారి డైరెక్ట్గా ఇక డిజైన్ ఏమీ అవసరం లేదు అనుకుంటే కనుక ఇక ఈ పీసుల్ని మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మాత్రం దీంట్లో హ్యాండ్స్కి కట్ చేశాను కదా ఈ నెట్ లాంటి పీసు, ఈ పీస్ని ఇక్కడ షోల్డర్ దగ్గర వరకు వేసేస్తున్నాను. ఇలా వేయడానికి ఇక్కడ చిన్న పీస్ని కట్ చేసేసి లైనింగ్ అలానే ఒరిజినల్ టాప్ పీస్ని కూడా కట్ చేసేసి ఇక్కడ ఓన్లీ ఈ పీస్ని మాత్రమే జాయిన్ చేసేస్తాను. ఇలా జాయిన్ చేయడానికి ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే ఈ నెక్ వైపున వచ్చేసి పై వైపు నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న ఈ 2 పీసుల్ని కలిపేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు 2 పీసులకి 2 వైపులా వస్తుంది కదా మొత్తం షోల్డర్స్. ఈ పీసులు ఈ కట్ చేసుకున్న ఈ 4 పీసుల్ని సేమ్ ఇదే సైజులో ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకొని ఇదే సైజులో ఈ నెట్ పీస్ని 4 పీసుల్ని కట్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్కి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఈ పీసుల్ని 4 పీసుల్ని కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే మనకి మొత్తం ఈ టాప్ని కట్ చేయడం అయిపోయింది. ఇక స్టిచ్చింగ్ చూద్దాం.